లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. మనం క్రిస్మస్ దినాలలో ఉన్నాము. ఇంకో కొద్ది రోజుల్లో మనం ఈ డిసెంబర్ మాసాన్ని కూడా ముగించుకొని 2025 సంవత్సరాన్ని ముగించుకొని 26లోకి ప్రవేశించబోతున్నాం. మొత్తం కలిపి ఎన్ని రోజులు ఉంది? 2 వారాలు కూడా లేదు కదా నూతన సంవత్సరంలోకి వెళ్ళడానికి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క యేసు క్రీస్తు జననము ద్వారా మనకు దేవుడు అందిస్తున్నటువంటి ఆత్మీయ పాఠాలను నేర్చుకొని వాటిని అవగాహన చేసుకొని వాటిని మన యొక్క జీవితాలకు అన్వయించుకోవటం ఎంతో దీవెనకరం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట, పొలములో ఉండి తమ యొక్క గొర్రెల్ని తమ మందను కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకు దేవదూత ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాట అన్నమాట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని స్తోత్రము, దేవునికి స్తోత్రం చేయుచుండిరి. ఎవరు? దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవదూతలు ఆ గొర్రెల కాపురులకు గొప్ప శుభవార్తను తెలియజేసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించటం ద్వారా ఏమి కలుగుతుందో, మనం ఏం పొందుకుంటామో ఇక్కడ ఆ దూతలు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క శుభవార్తను తెలియజేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఇక్కడ 3 మాటలు ఈ వచనంలో మనకు 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి దేవునికి మహిమ, రెండవది దేవునికి ఇష్టలైనటువంటి మనుషులు, మూడవది సమాధానం. మన ద్వారా దేవుడు మహిమ పొందినప్పుడు, మనము దేవునికి ఇష్టలముగా జీవించినప్పుడు మనము దేవుని యొక్క సమాధానమును పొందుకుంటామని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటున్నాం. మనం ఎప్పుడు దేవునికి మహిమకరంగా జీవించగలం? మన ద్వారా దేవునికి మహిమ రావాలి అంటే, మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అంటే మనం ఎలా జీవించాలి? ఎలా మనం జీవిస్తే మన ద్వారా, మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడు అన్నటువంటి విషయాలను చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలను మనం చదువుకున్నాం. దేవునికి మన ద్వారా, మన యొక్క జీవితం ద్వారా ఎప్పుడు మహిమ వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకుంటామో, దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం జీవిస్తామో, దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఎలా పడితే అలా జీవిస్తే దేవునికి మహిమ వస్తుందా? ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా, పరిశుద్ధత కలిగి ఉండుటయే అనగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దానిని మనం తెలుసుకొని మన ఘటం అంటే ఏంటి? తమ ఘటములు అంటే మన యొక్క జీవితము, మన యొక్క శరీరమే ఘటం అన్నమాట. మంటి ఘటము అంటాం కదా. మనం అందరం కూడా ఎలాంటి వారము? మంటి ఘటం లాంటి వారము. మన ఇష్టం వచ్చినట్లుగా జీవించేస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామంటే అది చాలా
పొరపాటు. పరిశుద్ధత కలిగి జీవించాలి. కామ అభిలాష ఎందు కాక, కామ త్వరత ఎందు కాకుండా దేవుని సన్నిధిలో మన యొక్క దేహాన్ని, మన యొక్క జీవితాన్ని ఎప్పుడైతే పరిశుద్ధంగా మనం కాపాడుకుంటామో అప్పుడు దేవుడు మన యందు నివసిస్తాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించటమే దేవుని యొక్క చిత్తము. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడండి? ఎందుకు ఆయన మనల్ని రక్షించాడు? పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకే కదా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూస్తాం, 15వ వచనం అనుకుంటా, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఎలా జీవించాలి? పరిశుద్ధముగా జీవించాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడు మనల్ని చూసినటువంటి వారు నిజంగా వీరు దేవుని బిడ్డలని చెప్పుకోగలుగుతారు. అలా కాకుండా మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తాం, మనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాం, మన ఇష్టానుసారంగా నడుచుకుంటా ఉంటే అప్పుడు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రావడం కంటే కూడా ఏం కలుగుతూ ఉంటుంది? అవమానం కలుగుతూ ఉంటుంది. రోమీలకు రాసిన పత్రికలో మళ్ళీ ఉంటుంది, ఇందును బట్టియే కదా అన్య జనుల మధ్య నా నామము దూషించబడుతూ ఉంది. అంటే మహిమ మన ద్వారా దేవుడు నామము మహిమ పరచబడాలి, కానీ ఆయన నామము అవమానం కలుగుతుంది అంటే ఏంటి? దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా జీవించటం పక్కన పెట్టేసి దేవునికి అవమానం తెచ్చేటువంటి విధముగా ఒక విశ్వాసి జీవిస్తూ ఉందంటే, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నట్లయితే మన ద్వారా దేవునికి మహిమ రాదు, కానీ అవమానం వస్తూ ఉంటుంది. వీరు దేవుని బిడ్డలు కదా, వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా, మరి ఏంటి వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మరి ఏంటి వీళ్ళ యొక్క నడవడి ఎలా ఉంది, మరి ఏంటి వీళ్ళ యొక్క మాటలు ఎలా ఉన్నాయి అని ఎవరైనా మన గురించి చెప్పుకుంటున్నారంటే అప్పుడు మన ద్వారా దేవునికి మహిమ రావడం లేదు, కానీ ఏం కలుగుతుంది? ఆయన నామాన్ని మనం దూషణ పాలు చేస్తున్నాం అన్నమాట. అంతే కదా. మన తల్లిదండ్రులు మనల్ని బట్టి సంతోషించాలి అంటే లేదు, మన గురించి ఎవరైనా గొప్పగా చెబుతూ ఉన్నప్పుడు ఎంత మంచి కుమారుని కన్నారు, ఎంత మంచి కుమార్తెని కన్నారు, నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత ధన్యులు. వారి యొక్క తెలివిని బట్టి కానివ్వండి, వాళ్ళ యొక్క సత్ప్రవర్తన బట్టి కానివ్వండి, వాళ్ళు నడుచుకునే సన్మార్గాన్ని బట్టి కానివ్వండి, లేదు వాళ్ళ యొక్క మాట తీరు, వాళ్ళ యొక్క మర్యాద, వాళ్ళ యొక్క జీవిత విధానము చూడ ముచ్చటగా ఉన్నప్పుడు, ఎదుటి వారికి సంతోషాన్ని కలుగజేసేదిగా ఉన్నప్పుడు, వారి యొక్క జీవితము చూస్తున్నటువంటి వారికి ముచ్చట గొలుపుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఆ తల్లిదండ్రుల్ని కనబరుస్తూ ఉంటారు కదా. నిజంగా వీళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్పవారు, నిజంగా ఎంత మంచి బిడ్డల్ని కన్నారు అని అంటారు. అప్పుడు తల్లిదండ్రులకు మహిమ వస్తుందా లేదా? అవునా? లేదు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తా, పోట్లాట్లకి వెళ్ళిపోతా, తగాదాలాడుతా, తిట్టుకుంటా, బూతులాడుకుంటా, వాళ్ళకి వీళ్ళకి నష్టాన్ని కలుగ చేస్తూ ఉంటే ఏం చేస్తారు? ఎంత అవమానపరుస్తారు. ఎవరిని ముందుగా? వాళ్ళకన్నా తల్లిదండ్రులను అవమానపరుస్తూ ఉంటారు కదా. కాబట్టి మన యొక్క దేవుని బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క జీవిత విధానాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మన యొక్క తీరును బట్టి దేవునికి మహిమ రావాలి తప్ప ఎక్కడ కూడా దేవునికి అవమానం అనేది రాకూడదు. పరలోక ప్రార్థన చేస్తూ ఉంటారు కదా చాలా మంది, నీ నామం పరిశుద్ధ పరచబడును కాక. ఎవరి ద్వారా దేవుని నామం పరిశుద్ధ పరచబడాలంటే మన ద్వారానే మనం దేవుని స్తుతించడం ద్వారా, మనం ప్రార్థన చేయటం ద్వారా, ఆయన నామాన్ని మనం కీర్తించడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. అంతేకాదు మన యొక్క అనుదిన జీవిత విధానం ద్వారా కూడా దేవునికి మహిమను మనము తీసుకొని
రావాలన్నమాట. ఇంకా ఏ విధంగా మనం జీవిస్తే దేవుని నామము మహిమపరచబడుతుంది అంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనములో అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. పౌలు భక్తుడు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలా జీవించాడు, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా జీవించాలని చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి అదే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. మన తోటి వారి పట్ల దేవుని యొక్క ప్రేమను మనం చూపించాలి. యేసు ప్రభు అనేక వార్లు చెప్తూ ఉంటారు, మీలో ప్రతి వారు కూడా తమ తోటి వారిని ప్రేమించండి. ఆ విధంగా చేయటం వలన మీరు నిజంగా నా శిష్యులని అందరూ కూడా తెలుసుకుంటారని చెప్పి యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మొదటిగా దేవుని ప్రేమించాలి, ఆ తరువాత మన తోటి వారిని ప్రేమించాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఏమై ఉన్నారో ఆయన కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండటమే దేవుని యొక్క పోలి జీవించడం. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, ఆయన కనికర సంపన్నుడై ఉన్నాడు. కాబట్టి అదే కనికరాన్ని మనం కలిగి ఉండాలి. అలాగని మన దేవుడు క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన ఎంత క్షమా హృదయం కలిగినటువంటి దేవుడు. మనము ఆ సిలువలో పలికినటువంటి ఆ 7 మాటల్లో మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పి. అలాగని ఆయన ఏం చెప్పాడో అదే చేశారు, ఏం చేశారో అదే మనకు బోధిస్తూ వచ్చారు. ఆయన క్షమించే దేవుడు. ఆయన క్షమించకపోతే ఈరోజు మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను ఆరాధించే వాళ్ళమా? లేదు. ఆయన కృప ద్వారా మనం క్షమించబడ్డాము కాబట్టి మనం ఎంత నెమ్మదిగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రశాంతంగా ఎలాంటి మరణ భయం అనేది లేకుండా దేవుని సన్నిధిలో సంతోషంగా నెమ్మదిగా మనం ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నాము. క్షమించే వారిగా ఉండాలి, దయ చూపించేటువంటి వారిగా ఉండాలి, ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. ఆయన సత్యవంతుడు, మనం కూడా ఆ సత్యము చెప్పేటువంటి వారిగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాలే. ఒకప్పుడు పౌలు హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించాడో, రక్షణలోనికి వచ్చాడో, ఇక తన జీవితము పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హింసించినటువంటి వాడు ఇప్పుడు దేవుని కొరకు హింసించబడుతూ కూడా ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు, బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు, వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా క్రీస్తును పోలి పౌలు నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి పౌలు అంత ధైర్యంగా ఈ మాట చెప్పగలిగాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను చూడండి. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఆయన దేవుడు అండి, దేవుడు కాబట్టి ఆయన ఓర్చుకోగలిగాడు, దేవుడు కాబట్టి ఆయన అంత ప్రేమ చూపించగలిగాడు, దేవుడు కాబట్టి ఆయన క్షమించగలిగాడు అని మనం ఒకవేళ మాట్లాడవచ్చు. కానీ పౌలు దేవుడు కాదు కదా, ఆయన మనలాంటి మానవుడే కదా. కానీ క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు ఎంత చిత్రవత చేస్తా క్రైస్తవులు అన్న వాళ్ళని ఓసుకోత కోసేస్తూ రక్తపాతం జరిగిస్తూ వచ్చాడు, అవమానపరుస్తూ వచ్చాడు. అదే పౌలు ఇప్పుడు పూర్తిగా మారిపోయి క్రీస్తు ప్రేమను తన జీవితంలో, తన యొక్క మాటలో, తన యొక్క ప్రవర్తనలో, తన యొక్క ఆ జీవిత విధానంలో చూపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు చెప్పిన విధంగా క్రీస్తును పోలి నడుచుకోవాలి. అలాగనే ఆ క్రీస్తును పోలి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళని మాదిరిగా పెట్టుకొని ఆ యొక్క మాదిరికరమైనటువంటి మార్గంలో మనము కూడా నడుచుకున్నటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అన్ని విషయాల్లో పరిశుద్ధత యందు, ఓర్పు యందు, సహనం నందు, మన మాటల యందు, మన ప్రవర్తన యందు, మన యొక్క నడవడిక యందు అన్నిటిలో కూడా క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడు మన ద్వారా, మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉందన్నమాట.
అంతేకాదు మన అలవాట్లు కూడా మారాలి. ఒకప్పుడు మన అలవాట్లు దేవుణ్ణి ఎరగక ముందు లోకంలో ఉన్నప్పుడు మన అలవాట్లు వేరే వేరే అయి ఉండొచ్చు. నువ్వు కూర్చునే సహవాసం కానీ, నువ్వు చేసే పనులు కానీ, నువ్వు నడిసే మార్గం కానీ, నీ సహవాసం కానీ అంతా కూడా అది లోక సంబంధమైనది ఉండొచ్చు. మనం మారామంటే మనలో మార్పు అనేది కనిపించాలి. మన మాటల్లో మార్పు కనిపించాలి, మన చూపుల్లో మార్పు కనిపించాలి, మన క్రియల్లో మార్పు కనిపించాలి. అన్నిట్లో ప్రత్యేకత. ఆ ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే మనము నిజంగా దేవుని బిడ్డలమని అందరూ కూడా తెలుసుకోగలుగుతారు. మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉండదు. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో కూడా వ్రాయబడి ఉంటుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? కాబట్టి మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేంతో మహిమపరచాలి? దేవుణ్ణి. మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడికి కావాల్సింది ఆత్మే కదా. కొంతమంది బోధ ఇలాగే ఉంటది, కొంతమంది విశ్వాసం కూడా అలాగే ఉంటది. ఏంటి, దేవుడికి శరీరంతో ఏం పని లేదు, ఆత్మ ఒక్కటే దేవునికి కావాలి. కాబట్టి ఈ ఆత్మ దేవునికి అప్పగించేస్తాను, శరీరం మాత్రం నా ఇష్టం, ఈ శరీరంతో నేను ఏమైనా చేసుకుంటానంటే కుదరదు. కొంతమంది బోధ, కొంతమంది భక్తి విధానం అలాగనే ఉంటది. కానీ దేవుని వాక్యం ఏమని ఇక్కడ సెలవిస్తుంది? మీరు దేవుని యొక్క ఆలయం, మీలో దేవుని యొక్క ఆత్మ నివసించుచున్నాడు. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైనది కనుక, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు కనుక, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. మన దేహంలో ఏమేమున్నాయి అవయవాలు? అన్నీ కూడా కదా. మన కాళ్ళు, మన చేతులు, మన యొక్క కళ్ళు, మన యొక్క నోరు, మన యొక్క చెవులు. అంటే నీవు ఏం వింటున్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. నీ వినికిడి వలన కూడా దేవునికి మహిమ రావాలి. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తూ ఉంటాడంట. మన మాట కూడా ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు కృపా సహితముగా ఉండాలి. మన మాటలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. ప్రతిదీ కూడా, నువ్వు భోజనము చేసినాను, ఇంకా పానము చేసినాను, అది కూడా దేవునికి మహిమకరంగానే ఉండాలి. నీ నోట నుంచి బయటకు వచ్చేవి పరిశుద్ధంగా ఉండాలి. మాటలు కానీ అన్నీ కూడా, తలంపులు కానీ ఆలోచనలు కానీ. అలాగే నీ నోట్లోకి వెళ్ళేది కూడా పరిశుద్ధంగానే ఉండాలి. అపవిత్రమైన దానిని ముట్టవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అంటే ఇది దేవుని యొక్క ఆలయం, ఈ దేహం దేవుని యొక్క ఆలయం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెప్పులు బయట ఎందుకు ఇడుస్తామండి? ఎందుకు ఇడుస్తాం? పరిశుద్ధ ఆలయం అని కదా, పరిశుద్ధ స్థలం అని కదా. ఈ రాళ్లతో కట్టబడినటువంటి ఈ మందిరము కంటే కూడా మన యొక్క జీవితమే, మన యొక్క దేహమే దేవుని మందిరం అని దేవుడు చెబుతూ ఉన్నాడు కదా. ఈ దేహము అంటే మనల్లో, మన హృదయములో దేవుడు జీవిస్తూ ఉన్నాడు, ఆయన నివసిస్తూ ఉన్నాడు. మరి ఈ లోపలికి నీ నోటి గుండా ఏ అపవిత్రమైనవి, అవి భోజన పదార్థాలైనా, అది పానమైనా, ఏదైనా కూడా అపవిత్రమైనది వెళ్ళటానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో మన దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు బాప్తిసం ఎప్పుడు పొందావు? నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు? ఇక నువ్వు నీ సొత్తు కాదు. ఇక నీకు నువ్వు చెందిన దానివి కాదు. నువ్వు ఎవరికి చెందిన దానివి? దేవునికి మాత్రమే చెందిన దానివి. నీ దేహం దేవుంది, నీ హృదయం దేవుంది, నీ సమస్తం కూడా దేవుంది. క్రీస్తు అన్నటువంటి విలువైన రక్తం చేత నువ్వు కొనబడ్డావు. మన హృదయం నిండి ఉండు, దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతూ ఉంటుంది కదా. సజ్జనుడు తన యొక్క మంచి ధన వీధిలో నుండి ఏం తీసుకుని వస్తాడు బయటికి? సద్విషయాలను బయటికి తీసుకుని వస్తాడు.
సజ్జనుడు అంటే మంచి వ్యక్తి. తన హృదయం మంచిగా ఉన్నప్పుడు ఆ హృదయంలో నుండి ఏమొస్తుంది? మంచి వస్తుంది. లేదు, దుర్జనుడు తన చెడ్డ ధననీతిలో నుంచి ఏం బయటకు తీసుకొని వస్తాడు? దుర్జనుడు అంటే చెడ్డవాడు. చెడ్డ ఆ ధననీతి అంటే హృదయము. అంటే నీ హృదయం మంచిదైతే మంచి విషయాలు మనలో నుంచి బయటకు వస్తాయి, చెడ్డదైతే చెడ్డ విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి మన హృదయం ఇప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ఆయన ఎలాంటి వారు ఉన్నారో, ప్రభు ఎలాంటి లక్షణాలు, గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఆ గుణలక్షణాలు మనము కూడా కలిగి ఉండి ఇటువంటి యోగ్యమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఎప్పుడు మన ద్వారా దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందండి? మనము బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ. అంటే ఎప్పుడు మనం ఫలించగలము? ఆ పైన 7వ వచనములో ఉంటది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు మీకేది ఇష్టమో అడగండి, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ. మనం ఎప్పుడైతే ఆయన నిలిచి ఉంటామో, ఆయన వాక్యం ప్రకారంగా మనం జీవిస్తామో, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని దగ్గర నుంచి మనం గొప్ప గొప్ప కార్యాలు మనం పొందుకున్నప్పుడు, దేవుని అద్భుతాలు మన జీవితంలో చూస్తున్నప్పుడు మనల్ని బట్టి అనేకులు ఏం చేస్తారు? దేవుని నామాన్ని మహిమపరుస్తారు. మనం దేవుని సన్నిధిలో కార్యాలు పొందుకుంటున్నప్పుడు ఆ కార్యాలను గురించి దేవుని నేను ఇది అడిగాను, నేను దేవుని కొరకు ఇలా జీవించాను, దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థించాను, దేవుడు నాకు ఇటువంటి కార్యాలు చేసాడని చెప్పి దేవుని సన్నిధిలో మనం సాక్ష్యం ఇస్తూ ఉంటే, అలాంటి కార్యాలు నేను కూడా చూడాలి, నేను కూడా అలా జీవించాలని అనేకులు ప్రేరేపించబడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ. అవునంటారా? కాబట్టి దేవుని కార్యాలు పొందుకున్నటువంటి వారుగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఆ వాక్యాన్ని మన హృదయంలో ఫలించినట్లుగా ఆ వాక్యం ప్రకారంగా మనం జీవిద్దాం. దేవుని దగ్గర నుంచి గొప్ప గొప్ప వాటిని మనం ఆశించి గొప్ప కార్యాలను చేపట్టే వారిగా ఉందాం. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. దేవునికి మహిమకరంగా ఎలా జీవించగలమని చెప్పుకున్నాం కదా. ఇంకా ఎప్పుడు మనకి సమాధానం వస్తుందంటే, ఒకటి దేవునికి మహిమకరంగా మనము జీవించాలి, రెండవది ఆయనకి ఇష్టలముగా మనము జీవించాలి. ఎలా జీవించాలి? దేవునికి మనం ఇష్టలముగా జీవించాలి. ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారు? ఎవరు దేవునికి ఇష్టలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి ఎవరెవరు ఏమేమి కార్యాలు చేశారో ఈ యొక్క 11వ అధ్యాయం అంతా కూడా ఆ విశ్వాసుల యొక్క జాబితాను గురించి వ్రాయబడుతూ వచ్చింది. 12వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్ళేసరికి ఎంత గొప్ప సాక్షి సమూహం అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. ఎవరి గొప్ప సాక్షి సమూహం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి కార్యాలు పొందుకున్నటువంటి వారు ఎంతో మంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అబ్రహాము దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి జీవించాడు. దేవుడు నువ్వు నీ యొక్క ఇంటిని, నీ యొక్క తల్లిదండ్రుల్ని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని అందరిని కూడా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పి ప్రభువు చెప్పినప్పుడు విశ్వాసంతో తాను ఎక్కడికి వెళ్ళవలెనో తాను ఎరుగకయే బయలుదేరాడంట. విశ్వాసం ద్వారా చాలా చాలా కార్యాలు చేసాడు అబ్రహాం. విశ్వాసమును బట్టే వాగ్దాత దేశములో ఎక్కడ ఎలా ఉన్నాడంట? పరదేశులుగా జీవించాడంట. అంతేకాదు తన కుమారుణ్ణి
బలి అర్పించమన్నప్పుడు ఏం చేశాడు? వెనుకాడకుండగా విధేయతను చూపించాడు. లేక లేక పుట్టినటువంటి, వృద్ధాప్యంలో పుట్టినటువంటి తన ఏకైక కుమారుడైనటువంటి, వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించడానికి తడవు చేయలేదు. చెప్పిన రోజే, చెప్పిన రాత్రికి రాత్రే అన్ని సిద్ధం చేసుకొని తెల్లవారుజామున బయలుదేరి దేవుడు చూపించినటువంటి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి తన కుమారుణ్ణి దేవునికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడటమే కాదు, ఆ ఎప్పటి ఎందాక దేవుడు అతని విశ్వాసాన్ని, తన విధేయతను కనిపెడుతూ వచ్చాడంటే, బలిపీఠము కట్టి బలిపీఠం మీద ఆ కట్టెలు పేర్చి తన కుమారుడు కాళ్ళు చేతులు కట్టి ఆ కుమారుని ఎత్తి ఆ బలిపీఠం మీద ఆ కట్టెల మీద పరుండబెట్టి కత్తి చేత పట్టుకొని పైకెత్తే వరకు కూడా దేవుడు అతన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. అతని విశ్వాసం ఏంటి? ఎంత మృతతుల్యమైపోయినటువంటి, నా శరీరము ద్వారా మృతతుల్యమైపోయిన నా భార్య శార గర్భం ద్వారా ఈ కుమారుణ్ణి ఇచ్చినటువంటి దేవాది దేవుడు, ఒకవేళ దేవునికి నా కుమారుణ్ణి బలిగా నేను అర్పించినప్పటికీ కూడా ఆ బూడిదల్లో నుంచి కూడా మరలా తిరిగి నాకు కుమారుణ్ణి దయచేయగలడన్నటువంటి ఒక గొప్ప విశ్వాసము. అంతేకాదు, తన కుమారుని కంటే కూడా ఆ కుమారుని ఇచ్చినటువంటి దేవదేవుని తను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి తన విశ్వాసం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. నోవాహు కూడా వర్షమే పడనటువంటి, అసలు వర్షమే తెలియనటువంటి ఆ దినాలలో ఏం చేశాడు? ఇదిగో ఇక నేను జలప్రలయం రప్పించబోతున్నాను, భూమి మీద నరుల చెడుతనం అంత చాలా గొప్పది, చాలా భయంకరమైంది, నేను ఇక సహించలేను, కాబట్టి ఈ భూమిని, భూమి మీద ఉన్న సమస్త మనుషులనేమి జీవరాశులనేమి సమస్తాన్ని కూడా నేను తుడిసిపారేస్తాను అని చెప్పి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసుకోమన్నప్పుడు ఆ వర్షం అంటే ఏంటో ఆ సూచన, అది ఎప్పుడు తను కని విని ఎరుగినటువంటి విషయం అయినప్పటికీ కూడా నిజంగా దేవుని యందు విశ్వాసంతో 120 సంవత్సరాలు ఆ ఓడను నిర్మిస్తూ వచ్చాడు. ఆ ఓడను నిర్మిస్తూనే అనేక మందిని ఆ ఓడలోనికి రమ్మని సువార్త కూడా ప్రకటిస్తూ వచ్చాడు. తన విధేయత ద్వారా ఆ ఓడలోనికి తన కుటుంబం మొత్తం కూడా, తన నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది ఆ యొక్క జల ప్రళయం ద్వారా రక్షణ పొందుకున్నారు. ఆ జల ప్రళయంలో వారు నశించిపోకుండా దేవుని యొక్క మాటను విశ్వసించారు కాబట్టి గొప్ప రక్షణ వారి కుటుంబానికి జరిగింది. అంతేకాదు, ఆ నోవాహు దగ్గర నుంచి మరలా ఈ లోకము, మనుషులు, ఇదంతా కూడా ప్రారంభం అవుతూ వచ్చింది. ఇంకా దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వారు, దేవునికి విధేయత చూపించిన వారు ఇంకా మనం చాలా మందిని కూడా చూడవచ్చు. వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలే. ఎందుకంటే వారు కలిగి ఉన్న విశ్వాసము, వారు కలిగి ఉన్నటువంటి విధేయత ద్వారా దేవునికి ఇష్టలుగా వాళ్ళు మారగలిగారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రావడానికి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి వచ్చారు. ఆయన దేవుడై ఉండి దేవునితో కూడా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. కానీ దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తానికి లోబడి ఆయన శరీరమును ధరించి ఈ లోకానికి వచ్చి తన శరీరమందు మన యొక్క పాపాన్ని, మన యొక్క శాపాన్ని భరించి తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించి ఆయన ప్రాణాన్ని మన కొరకు ధారపోసి మన కొరకు ఈ రక్షణ మార్గాన్ని సిద్ధం చేశారు. ఆ గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ప్రభువు ఆ మరణించడానికి ముందుగా సిద్ధపడుతూ వచ్చారు మరణానికి కదా. ముమ్మారు ప్రార్థన చేశారు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు. అయినను ఒక మానవుడుగా కొంచెం కలవరపడుతూ అక్కడ తండ్రికి ప్రార్థన చేసినప్పటికీ కూడా అసలు తాను ఈ లోకానికి వచ్చింది దేనికో, తాను ఏమి చెయ్యవలసి ఉన్నదో, ఆ రక్షణ కార్యాన్ని సంపూర్తి చెయ్యాలంటే
ఆయన ఏ విధంగా తాను బలి అవ్వవలసి ఉన్నదో దానిని గ్రహించి అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని చెప్పి మరణానికి ఏం చేశారు? ప్రభు తను తాను అప్పగించేసుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటది కదా, ఆయన శరీరధారి అయిన దినములలో తను మరణం నుండి రక్షింపగలిగినటువంటి వానికి ప్రార్థనలు యాచనలను చేయుట ద్వారా ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన పొందిన శ్రమల ద్వారా తాను విధేయతను నేర్చుకున్నారని చెప్పి చదువుతూ ఉంటాం. అంతటి దేవాది దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవునికి విధేయుడై ఉంటే మనం ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునికి విధేయులముగా జీవించడానికి ఎంతగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి కదా. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనము ఒకసారి గ్రహించుకోవాలి. దావీదు కూడా దేవునికి ఇష్టడుగా జీవించాడు. అందుకనే ప్రభు దావీదుని గురించి కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు, దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దానియేలు గురించి కూడా ప్రభు అంటారు ఏమని? దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు. ప్రియుడవు అంటే నాకు ఇష్టడు అని అర్థం. దేవునికి ఇష్టలుగా జీవించారు. ఇంకా దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారంటే సత్యవర్తనులు దేవునికి ఇష్టలుగా ఉంటారు. యథార్థ హృదయం గలవారు, యథార్థ ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే మనం దేవునికి ఇష్టలముగా ఉంటాం. కనుక అక్కడ దూతలు పాడుతూ ఉన్నారు ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు ఏం కలిగిద్దంట? భూమి మీద సమాధానము. నువ్వు దేవునికి మహిమ తీసుకొని వచ్చినప్పుడు, దేవునికి నువ్వు ఇష్టముగా జీవించినప్పుడు నీకు వచ్చేది ఏంటి? నీకు కలిగే లాభం ఏంటి? కలిగే మేలు ఏంటంటే సమాధానం. ఎవరికి ఉంటుంది సమాధానం? ఎవరైతే పాపంలో నుంచి బయటికి వచ్చారో, ఎవరైతే ఆ పాప శాపాల నుంచి విడుదల పొందుకున్నారో, ఎవరైతే యేసు క్రీస్తును వారి హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నారో వారి హృదయంలో మాత్రమే సమాధానం, వారి జీవితంలో మాత్రమే సమాధానం, వారి హృదయంలో సమాధానం, వారి గృహంలో సమాధానం. సొలొమోను భక్తుని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ప్రసంగి గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఆ సొలొమోను భక్తుడికి లేనిదేముందండి? ఓ గొప్ప రాజు కదా, ఇశ్రాయేల్ రాజు కదా, తను చెయ్యాలనుకున్నాయన్నీ చేశాడు. తను కట్టాలనుకున్నాయన్నీ కట్టుకున్నాడు. దేని చేత తన హృదయాన్ని సంతోషపరుచుకోవాలనుకున్నాడో అవన్నీ కూడా చేస్తూ వచ్చాడు. వ్యవసాయ విషయంలో కానీ, కట్టడాల విషయంలో కానీ, లేదు ఇంకా ఎందులో సమాధానం దొరికిందో, ఎందులో తనకు సంతోషం కలిగిందో అవన్నీ కూడా ప్రయత్నం చేశాడు. తన మనసును సంతోషంగా ఉంచుకోవాలని, తన హృదయాన్ని, తన యొక్క జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలని, సంతోషం చేత శోధించాలనుకున్నాడు తన హృదయాన్ని. అన్నీ చేశాడు, విఫలమయ్యాడు. చివరికి ఏమనుకున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే, నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే కష్టజీవులు కొద్దిగా తినినను తృప్తిగా ఉంటారంట. వాళ్ళు మనశ్శాంతిగా నిద్రపోతారంట. కానీ ధనవంతుడికి తన ధనవృద్ధి చేత నిద్ర పట్టదంట. చూడండి, దేవుని సన్నిధిలో ఎప్పుడు పాపం అనే మూటను విడిచిపెడతామో, ఎప్పుడు పాపం అన్నటువంటి ఊపిలో నుంచి మనం బయటికి వస్తామో అప్పుడే మన జీవితాలకి నెమ్మది, అప్పుడే గొప్ప సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. 22వ అధ్యాయం 21వ వచనము. యోబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసము చేయటం అంటే దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యము వినడం, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడము, దేవునితో నిత్యము ప్రార్థన ద్వారా, స్తుతుల ద్వారా, పాటల ద్వారా
మరి దేవుని బిడ్డలతో సంఘములో నువ్వు సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు నీకు సమాధానము కలుగుతుంది. ఆ విధముగా నీకు మేలు కలుగుతూ ఉంటది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అటువంటి సమాధానాన్ని, అటువంటి నెమ్మదిని మనము కలిగి ఉండాలి. దేవుడు మనల్ని దేనికి పిలిచాడంట? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుతో సహవాసం చేయడానికి పిలిచాడు. మనం ఎందుకు వచ్చాం ఇప్పుడు ఇక్కడికి? దేవునితో సహవాసం చేయడానికి కదా. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, మనము ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడుతున్నాం. ఇద్దరు కలిసి కూర్చొని సంభాషించుకోవటము దాన్ని ఏమంటారు? సహవాసం అంటారు కదా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నాం ప్రార్థన ద్వారా. అప్పుడు మనం దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. ప్రార్థన, నువ్వు వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, దేవుని స్తుతించి ఆరాధించి కీర్తిస్తూ ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వింటున్నప్పుడు సంఘ బిడ్డలతో సహవాసం చేస్తున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నాం. అలాగే చేయటం వలన మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం, మనుషులతో సహవాసం చేస్తే ఇలాంటిది రాదు. అంటే దేవుని బిడ్డలతో సహవాసం చెయ్యాలి అంటే లోకంలో నుంచి మనం వేరైపోయి వెలువైబడిన వారిలాగా వెళ్ళడం కాదు. కానీ మనము ఇతరులతో సహవాసం చేసినప్పటికీ కూడా మనము ఒక ప్రత్యేకించబడినటువంటి వారముగా దేవుణ్ణి మనలో నుంచి ప్రతిబింబిస్తూ మనము దేవుని గురించి వాళ్ళకి చెప్పి వారిని లోకంలో నుండి, పాపంలో నుండి దేవుళ్ళలోనికి తీసుకుని రావాలి. వారు కూడా దేవునితో సహవాసం చేసేవారుగా చెయ్యాలి. సంఘంలో సంఘ బిడ్డలందరూ ఒకరితో ఒకరు కలిసి ఒకరి ప్రార్థన అవసరాలు ఒకరు చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని మరలా తలపోసుకుంటూ ధ్యానించుకుంటూ సహవాసము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. తన కుమారునితో సహవాసం చేయడానికి మహిమాన్వితుడైనటువంటి దేవుడు మట్టి మాతుర్లమైన మనతో స్నేహం చేయడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంటే ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఎంత గొప్ప దేవుని సహవాసానికి మనము పిలువబడ్డాము. యోహాను సువార్త 14:27 ఉంటది, నా శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వట్లేదు. ఎలా ఇస్తున్నాను? నా శాంతినే మీకు ఇస్తున్నాను అంటున్నాడు. లోకం కూడా ఇస్తుంది ఆ శాంతి. లోకం ఇచ్చే శాంతి వేరు, లోకం ఇచ్చే సమాధానం వేరు. డబ్బు ద్వారానో, ఆస్తి పాస్తుల ద్వారానో, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి రకరకాల ఎంజాయ్మెంట్ల ద్వారా వచ్చేటువంటి సంతోషం అది వేరు, అది తాత్కాలికమైనది. కానీ దేవునితో మనం చేసే సహవాసం ద్వారా కలిగే సమాధానము అది శాశ్వతమైనది. అందుకే అంటున్నాడు ప్రభు, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా అది నేను మీకు ఇవ్వట్లేదు. చివరిగా చూస్తే మొదటి యోహాను పత్రిక 2:2 అక్కడ రాయబడి ఉంటది, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడంట. ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన పాపములకు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన చేసినటువంటి శిలువ బలియాగము ద్వారా, ఆయన చేసినటువంటి ఆ యొక్క శిలువ మరణము ద్వారా, దానిని మనం విశ్వసించుట ద్వారా మన జీవితంలోకి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఒకప్పుడు పాపంలో ఉన్నప్పుడు మనకు లేదు సమాధానం. కానీ దేవుని దగ్గరకు వచ్చి దేవుడి వాక్యము విని విశ్వాసం ద్వారా ఆయన రక్షణ పొందుకోవటం ద్వారా, మన పాపములన్నీ కడిగి వేయబడుట ద్వారా, మన పాపములన్నీ క్షమించబడుట ద్వారా, మన పాపములన్నీ ఆయన తీసుకొని ఆయన నిత్య జీవాన్ని, ఆయన సమాధానం మనకి ఇచ్చుట ద్వారా మనకు శాంతి వచ్చింది, మనకు సమాధానము వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15-16 కూడా ఉంటుంది, ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే మనకు సమాధాన కారకుడు. కాబట్టి మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. దేవునికి మహిమ తీసుకొచ్చినప్పుడు మన జీవితాల ద్వారా, ఆయనకు మనం ఇష్టలుగా జీవించట ద్వారా మనకు పొందుకునేది ఏంటంటే గొప్ప సమాధానము. ఆయన సమాధానమునకు కర్త.
యెషయా గ్రంథం 9:6 మనం అది చూస్తూ వచ్చాం. సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన సమాధానకర్త. మనకు సమాధానము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆ సమాధానం మన జీవితంలో, మన కుటుంబంలో మనం పొందుకోవాలి. నెమ్మదిగా మనం జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. ఈ సమాధానం ఎలా వస్తుందంటే మనం దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు, ఆయనకి ఇష్టలుగా మనము జీవించినప్పుడు. ఉన్నామా దేవునికి మహిమకరంగా? ఉన్నామా దేవునికి ఇష్టలముగా? అలా జీవిస్తే తప్పకుండా దేవుడు మన జీవితంలో సమాధానమును అనుగ్రహిస్తాడు. అట్టి సమాధానకర్తయు దేవుడు మనకు నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.